అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. మిథున రాశి వారికి గురు మార్పు వల్ల ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళు అని చెప్తే న్యాచురల్ గా నాకు ఒక సంతోషం వస్తుంది. బికాస్ ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ లో మీ హెల్త్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అవుతుంది. ఓకే, సో అంటే ఇదివరకు అంతా బాధపడతా ఉన్నారా సార్? సరిగా లేదు. ఫస్ట్ విషయం, హాఫ్ ఆఫ్ ద పీపుల్ చూసారంటే మీకు నెక్ సంబంధించిన ప్రాబ్లం వస్తుంటది. నెక్ పెయిన్, సడన్ గా బానే ఉన్నాను సార్, రైట్ సైడ్ షోల్డర్ విపరీతమైన ప్రాబ్లము చూసుంటారు. అదేలా కొంతమందికి గొంతు పరంగా ప్రాబ్లమ్స్, కొంతమందికి హ్యాండ్ ఫ్రాక్చర్, కొంతమంది ఒక పిల్లలకి హ్యాండ్ ఫ్రాక్చర్, ఇలాంటి విషయాలు అన్ని జరిగి ఉంటుంది. అన్ని వీళ్ళు ఇచ్చే అడ్వైస్ మిగతా వాళ్ళకి విపరీతంగా పనిచేస్తుంది. వీళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకున్న వాళ్ళకి బాగుంటుంది. కానీ వీళ్ళు పర్సనల్ గా చూసారంటే అది ఫ్లాప్ షో అయి ఉంటుంది. లాస్ట్ 1 year కథ. అదేలాగా 80% జాబ్స్ లూజ్ అయి ఉంటారు. గురువు ఎప్పుడైతే వస్తున్నాడో దాని పేరు ఏంటంటే కేంద్ర ఆధిపత్య దోషం అని చెప్తాం. గురువు ఇప్పుడున్న స్థానానికి మారుతున్నాడు అనేది మంచిది. ఈ రోజుతో మీరు మంచివాడు, యు ఆర్ ఫెంటాస్టిక్. మీరు మీ గౌరవాన్ని మీరు డబ్బు ఖర్చు పెట్టి మీరు గౌరవం సంపాదిస్తారు. ఒరిజినల్లీ గౌరవం అనేది అది రాదు. డబ్బు సంపాదించి మీరు మంచి విషయాలు, దాన ధర్మాలు చేసేటప్పుడు మీకు మంచి విషయాలు జరుగుతుంది. ఎవరికో ఒకరికి మాత్రమే ఇచ్చి కొన్ని విషయాలు చేయడం అనేది ఇట్స్ నాట్ గుడ్. కానీ అలాంటి ఒక పరిస్థితిని మిమ్మల్ని పుష్ చేసి ఉంటారు. మీ ఆధ్వర్యంలో చాలా మంచి విషయాలు అన్ని జరిగి ఉంటుంది. మీ లైఫ్ గ్లోరీగా మారి ఉంటుంది. అంటే ఎలా ఇవన్నీ వచ్చి అంటే చూడడానికి ఒక ఫెంటాస్టిక్ అయిన ఒక ఇమేజ్ ఉంటుంది, బట్ లోపల చూస్తే అంత ప్రాబ్లం. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మిథున రాశి వాళ్ళు బయటపడుతున్నారు అనేది విపరీతమైన సంతోషం. ఇప్పుడు మీరు ఏం చెప్తే జరుగుతుంది, వాక్ సిద్ధి అని చెప్తాం. మిథునంలో పుట్టిన ఎవరైనా సరే జస్ట్ లైక్ దట్ కమిట్మెంట్ ఇస్తే జరుగుతుంది. మీ అబ్బాయి మీరు ఎక్కడికైనా వెళ్తున్నారంటే ఆడు పోవద్దు, ఇప్పుడు వద్దు, నేను రాలేదు, మీరు వెళ్ళొద్దు అంటే, లేదు నేను వెళ్తానంటే అక్కడ ఆ మనిషి ఉండడు. అంటే ఉండడంటే ఎక్కడైనా వెళ్ళిపోతారు, లేదంటే రియాక్షన్ నాకు భయం వస్తుంది. అలాగా ఒక చేంజ్ యాక్చువల్లీ బికాస్ వాక్స్ ఇది. గురువు ఎవరికైతే ఉచ్చ బలంలో 2nd భావంలో కనెక్ట్ అయ్యాడో బాబు చెప్పినా జరుగుతుంది, మీ పిల్లలు చెప్పినా జరుగుతుంది. దయచేసి కొంచెం వాక్, కొంచెం మంచి విషయాలు చెప్పినప్పుడు ఇంకా ఎక్కువ జరుగుతుంది. నువ్వు బాగుంటావురా అని చెప్తే బాగుంటావు, నేను బాగుంటాను, ఐ విల్ బి రియలీ గుడ్. కొంతమంది ఎంత బాగున్నా సరే అయ్యో ఎందుకు అడుగుతారండి 25/7 ఒక 2 బకెట్ ముందర పెట్టేలాగా 25% ఇలానే మాట్లాడతారు. 24/7 అలా మాట్లాడే వాళ్ళ లైఫ్ చూసారనుకోండి, అన్ని బాగున్నా వాళ్ళు మాత్రం బాగుండరు. ఈ మహేష్ బాబు ఫిలిం లో బ్రహ్మానందం లాగా అంత బాగుంది అన్నట్టుగా, ఎంత బాగున్నా సరే ఏదో సరిగా లేదు, అది ఎందుకు అడుగుతావు అన్నట్టుగా. అది దట్ యాటిట్యూడ్ హ్యాస్ టు యాక్చువల్లీ మిథున రాశి వాళ్ళకి చేంజ్ అవ్వాలి. అది చేంజ్ అవుతుంది. రెండోది, ఇప్పుడు చాలా ఒక 25 minutes మాట్లాడమంటే 1 hour మాట్లాడతారు సబ్జెక్ట్ లేకుండా. దే ఆర్ వెరీ టాలెంటెడ్. ఇంట్రోవర్ట్స్ కూడా ఎక్స్ట్రోవర్ట్స్ అవుతారు. మిథున రాశి వాళ్ళు, నేను ఇంతకు ముందు చెప్తున్నాను, వాళ్ళు 1 hour మాట్లాడే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మాట్లాడరా బాబు అంటే ఓన్లీ పాయింట్ మాత్రమే మాట్లాడతారు. వెరీ లాజికల్, ఆల్మోస్ట్ లైక్ అన్ అడ్వకేట్ లాగా. ఏదో అది మాత్రమే, ఎక్స్ట్రా ఇదే రాదు, ఉండదు. ఒకటి. రెండోది, మీ ఫ్యామిలీ లైఫ్ లో ఉన్న కష్టాలన్నీ క్లియర్ అవుతాయి. హాఫ్ ద పీపుల్ విల్ చేంజ్ దేర్ స్పెక్టకల్స్. గ్లాస్ మారుస్తారు, ఇప్పుడు దాన్ని తీసి బయటికి వేసి మంచిగా గోల్డెన్ ఫ్రేమ్ గా డిఫరెంట్ గా చూడడానికి చాలా లక్షణంగా ఉన్నట్టు ఒక మార్పు అనేది వస్తుంది. లెఫ్ట్ ఐ సంబంధించిన ప్రాబ్లం వచ్చి సాల్వ్ అవుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అమ్మగారు ఉన్నారంటే బేసికల్గా ఈ టైం పీరియడ్ లో మీరు చూసారంటే వాళ్ళకి పొర కొంచెం ప్రాబ్లం అయ్యి ఆపరేషన్ చేస్తారు. కొంతమందికి లెఫ్ట్ ఐలో ఏదైనా ప్రాబ్లం ఉందని ఇది క్లియర్ చేస్తారు. ఇలాంటి విషయాలన్నీ జరగడానికి. అది లేక హాఫ్ ద పీపుల్ ఇప్పుడు సైనస్ కొత్తగా స్టార్ట్ అవుతుంది. అందుకని ఇప్పుడు సిచ్యువేషన్ లో మిథునంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నది స్నానం చేసేది తగ్గించాలి. అదేలా కొంతమంది ట్యాప్ ఓపెన్ చేసి షవర్లు అలా నుంచి ఉంటారు. అన్ని టైంలో అది కరెక్ట్ గా హెల్ప్ చేయదు. ఇలాంటి టైంలో మీరు చేశారంటే ముక్కు బ్లాక్ అవుతుంది. ఎక్కడన్నా సరే సమ్మర్ కాలంలో అయినా మీకు ముక్కు బ్లాక్ అవుతుంది. సో అవన్నీ మీరు చూసుకోవాలి. కానీ దీనిలో ఉన్న పెద్ద అదృష్టం ఏంటి తెలుసా, డబ్బు పరంగా అసలు ఏ ప్రాబ్లం ఉండదు. విపరీతమైన పణం వస్తుంది. డబ్బులు అంటే డబ్బులు, విపరీతమైన డబ్బు రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అన్ని ధర్మ ప్రకారంగా, అధర్మంగా సంపాదించేది కాదు. గురువు ఇస్ 100% ఫర్ ధార్మిక గ్రహం అని చెప్తాం. అలా డబ్బులు అవడానికి ఛాన్సెస్. అట్లా ఉన్నప్పుడు అధార్మికంగా కూడా చేసే అవకాశాలు చేస్తారు. ఏంటంటే బ్లాక్ మెయిల్ చేస్తారు. అష్టమ స్థానంలో గురు కనెక్ట్ అయినప్పుడు మీకు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం తెలీదు.
పెద్దగా లాక్ అవుతారండి, తర్వాత లాక్ అవుతారు వాళ్ళు. మరి గురువు మాత్రం మిమ్మల్ని ఎప్పుడు తప్పు చేయించడానికి ట్రై చేయడం, మీరు ఒకవేళ చేసినా లాస్ట్ లో లాక్ అవుతారు. అలా ఈ టైం పీరియడ్ మీకు ఇలాంటి విషయాలు జరగడం. అదేలాగా గురువు యొక్క దృష్టి స్థానం చూస్తే వీళ్ళకి ఫస్ట్ విషయం అప్పులు క్లియర్ అవుతుంది. ఓకే. హెల్త్, మెయిన్ గా పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్, మీ హస్బెండ్ యొక్క హెల్త్, ఇవన్నీ కాస్త మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. ఒకటి, ఈ టైం పీరియడ్ లో మీకు ఎవరు ఎదురు నుంచోరు, దర్ ఇస్ నో ఎనిమీ. నా దృష్టి ఎంత ఉందో అంతవరకు నాకు ఎవడు ఎనిమీ లేదు అని చెప్పారు జయలలిత అమ్మ. అలాగే ఈ టైం పీరియడ్ లో మీకు ఎవరు దర్ ఇస్ నో ఎనిమీ. మీ యొక్క శత్రువు బాధ అనేది ఏది ఉండదు, అంత ధైర్యంగా గట్టిగా ఉండొచ్చు. అష్టమ స్థానానికి ఎప్పుడైతే గురువు దృష్టి ఉందో, నేనే అనుకోలేదు సడన్ గా ఇల్లు కొన్నాను, నేనే అనుకోలేదు నేను ఆ అబ్బాయితో ఊరికే వెళ్ళాను, అక్కడ నేను క్లియర్ చేశాను, వాడు ఫెయిల్ అయ్యాడు. కొంతమంది ఉంటారు పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ వెళ్ళి ఉంటారు. ఇది బేసికల్ గా ఆర్మీ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి 90% జరిగి ఉంటుంది. ఇంకొక అబ్బాయితో ఊరికే బోర్ కొడుతుంది కదా అని వెళ్ళి ఉంటారు, వీళ్ళు సెలెక్ట్ అయిపోతారు, వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఇలాంటి విషయాలు జరిగి ఉంటుంది. అలాంటి సంఘటన ఇప్పుడు జరుగుతుంది. నాకే తెలియదు ఈ జాబ్ నాకు బాగుంటుందని, లేదంటే ఈ బిజినెస్ నాకు బాగుంటుందని నాకే తెలుసు, నేను తెలీదు కానీ నేను స్టార్ట్ చేశాను, చాలా బాగుంది అన్న ఒక విషయం అంతా జరుగుతుంది. నేను చూసేది ఇంట్లో ఫెంటాస్టిక్ అయిన చేంజెస్ వచ్చి మిథునానికి గ్యారంటీగా జరుగుతుంది. ఎందుకంటే మీనంలో శని వచ్చి కూర్చున్నప్పుడు ఆటోమేటిక్ గా మీ లైఫ్ లో డబ్బు పరంగా ఇన్ని రోజులు పడ్డ కష్టానికి దర్ ఇస్ అ బిగ్ చేంజ్. ఎవరైతే డబ్బు ఉంటే మిమ్మల్ని గౌరవిస్తారు, లేదంటే లేదు. ఇప్పుడు సిచ్యువేషన్ లో మీరు వద్దన్నా సరే వాడే వచ్చి మిమ్మల్ని మాలలు మర్యాదలు వేస్తారు. ఇట్స్ సంథింగ్ డ్రమాటిక్, ఇది జరుగుతుంది. మీ ఇంట్లో కుటుంబ సభ్యులకి గ్యారంటీగా పెళ్లి అవ్వడం, మీ కుటుంబ సభ్యులకి గ్యారంటీగా పిల్లలు పుట్టడం, శుభకార్యాలు జరగడం, మీ ఇంట్లో అమ్మాయి ఉందంటే పెద్ద మనిషి అవడం, ఇలాంటి విషయాలన్నీ జూన్ తర్వాత జరుగుతుంది. సో క్వైట్ అన్ ఆసమ్ జోన్ చెప్పొచ్చు. మిథున రాశి వాళ్ళు ధైర్యంగా ఉండొచ్చు. సో పట్టిందల్లా బంగారమే, వాళ్ళు ఏది పడితే అది అనుకూలంగా, బంగారమే. ఎందుకంటే మిథునంలో ఉన్న లేడీస్ గ్యారంటీగా బంగారం విపరీతంగా కొంటారు. యూ విల్ బై. మరి పర్సంటేజ్ పరంగా బేరీ వేసుకుంటే ఎంత పర్సంటేజ్ వీళ్ళు హ్యాపీగా ఉంటారు, బోత్ ఆర్థికంగా అండ్ పర్సనల్ గా? సూపర్. ఆర్థికంగా మనం చూసారంటే 95% చెప్పొచ్చు, అండ్ హ్యాపీనెస్ పరంగా చూసారంటే 70% చెప్పొచ్చు. బికాస్ ఏంటంటే దే నాట్ బి అట్ హోమ్. ఇప్పుడు పని చేసే టైమింగ్, ఇప్పుడు నేను జాలీగా ఎంజాయ్ చేయడం, ట్రిప్ చేయడం కుదరదు. అందుకని యూ విల్ బి మోస్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇంటూ మీ యొక్క పనిలో చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు, స్మార్ట్ గా థింక్ చేస్తారు, మాటని వదలడం కూడా కరెక్ట్ గా చూసి వదులుతారు. ఇవన్నీ స్పెషల్ ట్రైట్స్ ఆఫ్ మిథున ఫర్ నెక్స్ట్ 1 year. సో మరి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి వీళ్ళకి? ఒకటే, పసుపు కుంకుమం ఇంక్లూడింగ్ ఒక చీరతో పక్కన ఉన్న అమ్మవారి యొక్క స్థలానికి వెళ్ళి మనం ఇవ్వడం. పాసిబ్లీ గురువారం రోజు పొద్దున అభిషేకంతో చేయించి మీరు ఇచ్చారంటే మంచిది. లేదంటే మీ ఇంట్లోనే ఒక 5 ముత్తైదుల్ని పిలిచి మీరు భోజనం పెట్టి పసుపు కుంకుమాలు మీరు వాళ్ళకి ఇవ్వడం. అదేలాగా చీర ఒకటి ఆల్మోస్ట్ ఆరెంజ్ కలర్ ఆర్ ఎల్లో కలర్, ఇది మీరు దానం చేశారు అంటే మీకు సక్సెస్ అనేది ఇన్నెవిటబుల్. ధైర్యంగా ఉండదు. సో ఆరెంజ్ అండ్ రెడ్ గురువుకి సూచిస్తుందండి కలర్? ఆరెంజ్ ఆర్ ఎల్లో, రెడ్ కాదు, ఆరెంజ్ ఆర్ ఎల్లో. ఎల్లో నేను తప్పు చెప్పానా? సారీ. అంటే అది ఏ, ఐ మీన్ బికాస్ గురువు వచ్చే స్థానంలో ఉన్నప్పుడు దట్స్ అ మాంబళం కలర్, అంటే మ్యాంగో కలర్. మ్యాంగో కలర్ అనేది గురు. అది ఉండే స్థానం చూసారంటే ఇప్పుడు కర్కాటకంలో ఉంది. కర్కాటకం ఇస్ బేసికలీ చంద్రస్థలం. అది రెండు కంబైన్ చేస్తే ఆరెంజ్ ఆర్ ఎల్లో వెల్కమ్. అందుకని నేను చెప్పాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా, నమస్కారం.